నేను కొట్టగిరి నాగరాజయ్య బెంగళూరు నుంచి వచ్చినాను. నాకు తెలుగులో మాట్లాడకి అంత ఫ్లూయెంట్గా రాదు. తెలుగులో మాట్లాడితే అర్థం చేసుకుంటాను, చదువుతాను, అయితే మాట్లాడకి నాకు అట్లాగే రాదు. ఏది నాకు అర్థముందో తెలుగు వస్తుందో దాంట్లోనే మాట్లాడతాను. తెలుగు భాష అంటే నాకు ఎక్కువగా ప్రేమ, అందువల్ల నేర్చుకుంటూ ఉంటాను. ప్రత్యామ్నాయ సంస్కృతి వర్ధిల్లాలి అనే ఘోషవాక్యంతో ఈ ప్రోగ్రాం అంటే ఇది మహాసభలు 3 రోజులు మహాసభలు ఇక్కడ జరుగుతుంది. మన నరేష్ గారు బెంగళూరుకి వచ్చినప్పుడు ఒక ఇట్లాగే చిన్న మహాసభ ఒక సభ పెట్టాలని నాతోటి మాట్లాడారు మన శ్రీరంగాచారి అన్నయ్య గారు, మరి నరేష్ గారు. మాది ఒక జీత విముక్తి కేంద్ర కర్ణాటక అనే ఒక బిల్డింగ్ ఉంది. దాంట్లో ఉండేదానికి ఒక 100 మంది ఏమి వాళ్ళ దగ్గర ఫీజు తీసుకోక ఏమి ఒకరోజు అక్కడ ఉండేదానికి అన్ని అనుకూలం చేసి మేము అక్కడ ఒక సభ పెట్టాము. మంచిగా జరిగింది అది. అవును, నాకు సంతోషం ఏమిటంటే ఇక్కడ ఉన్న వారు ఎక్కువగా యువతిలో ఉన్నారు కాబట్టి నాకు ఎంతో సంతోషం కలుగుతా ఉంది. అవును, మహిళలు పాల్గొనేది తక్కువేనే. ఇక్కడ చూస్తే అందరూ మహిళా మనులు ఎక్కువగా కనిపిస్తున్నారు. అంటే ఎంఎంఎస్ అంటే మహిళా నాయకత్వం ప్రధాన వేదిక అని నాకు నిన్న చూసిన తర్వాత అర్థమయ్యింది. సుజాతక్క, పద్మక్క, పల్లవి, ఇంకా కొన్ని మహిళా నాయకత్వం ఇక్కడ ప్రధానంగా ఉంది. నాకు అది సంతోషమే. ఇంకా దార్శనిక కవి ఇది గైవాల నారాయణ తాతయ్యని తెలుగులోనూ కవి, కన్నడంలోనూ కవి. వాళ్ళు ఏం చెప్తారంటే, కులము విడిచినారము, మతము విడిచినారము, మేము ఏ కులము చేరము. కులము విడిచినారము, మతము విడిచినారము, మేము ఏ కులము చేరము, ఏ మతము కలియము. మేము ఏ మతము కలియము, కులములన్నీ కూలవేసి కుదరబెట్టినాము. మేము కుల మతాలన్నీ కూలవేసినాము, కూలవేసి ఎంతో ఎత్తుగా ఎగిరినాము మేము అని చెప్తారు. అట్లాగే కుల మతాలన్నీ కూలు వేసి మన ఎంఎన్ఎస్ పిల్లలు, మన ఎంఎన్ఎస్ యువతిలో ఎంతో ఎత్తుగా ఎగిరిపోయారు ఇక్కడ. అవును, అదే నాకు వారి సంతోషం. నాకు కన్నడంలో ఎటువంటి కుల మతాలలో చూపెట్టి ఏముంది, ఒక ఫ్రేమ్ సెట్, అది మీరి కుల మతాలను దాటి పోయిన వారు అనేక మంది ఉన్నారు. రచయితలు ఉన్నారు, పోరాట చేసిన వారు ఉన్నారు. నేను నిన్న చెప్తూ ఉంటే, నేను గౌరీ లంకేష్ ఇద్దరు జొతులో పోరాటంలో పాల్గొంటుంటుంది. గౌరీ నా మంచి ఫ్రెండ్. గౌరీ అయినాక ప్రకాష్ రాజు, యాక్టర్ ప్రకాష్ రాజు, వీరందరూ మేమందరూ సామాజిక ఉద్యమం చలం వీరు తెలుసు. ఇది గుజ్జా తారకం, గుర్రం జాషువా, చలం, ఆయన వీరు ఎవరప్పా, గట్టి పద్మరావు, ఇది జరబండ రాజు, ఇది డప్పు కొట్టి పాటలు చెప్తా ఉంటే డప్పు ప్రకాష్, వాడి పాటలు ఇవన్నీ నా గుండెలో కరిగిపోయాయి. దీంట్లో ఎక్కువగా విని అప్పుడప్పుడు నేర్చుకుని ఉన్నాను. ఆ మ్యూజికాలిటీ ఉంటుంది చూడండి, అది నన్ను
పైగా తీసుకెళ్ళింది ఆ చదువు, ఆ పాటలు. సరే, ఇది ఏంటంటే తెలుగులో, కన్నడంలో ఒక నేషనల్ కవి, రాష్ట్ర కవి అని పెద్ద పేరు, జ్ఞానపీఠ ప్రశస్తి తీసుకొచ్చిన వారు కువెంపు అని. కువెంపు వారు ఒక సూత్రం కనుక్కున్నారు. ఏ సూత్రం అంటే మంత్రమాంగల్యము. మంత్రమాంగల్యము అంటే ఏ బ్రాహ్మణ పూజారులు ఏముంటారు, ఈ పురోహితులు, వాళ్ళతో పిలువక మేము పెళ్లి చేయాలి, డబ్బులు ఎక్కువ ఖర్చు చేయకూడదు, అత్యంత సరళ వివాహాలు, పేదవాళ్ళకి అన్ని శ్రీమంతుల వర్గ అవ్వచ్చు, పేదలు అవ్వచ్చు, మళ్ళీ పని చేసుకొని ఉండే ఎవరే అవ్వచ్చు, వాళ్ళు సింపుల్ గా మ్యారేజ్ చేయాలని ఈ సూత్రం వారు కనుగొన్నారు. ఏమి మంత్రమాంగల్యము. ఆ సూత్రం ద్వారా నేను 100కు జాస్తి ఎక్కువ పెళ్లి చేసినాను. మా నరేష్ ఎక్కడ చేస్తున్నాడు, ఇక్కడ అట్లా పనిలో నేను చేస్తా ఉన్నాను. నా జొత్తులో మా అన్నయ్య శ్రీరంగాచారి కూడా ఉంటారు నేను చేసే ఆ పెళ్లిలో. అవును, కువెంపు వారు కొడుకు, వాడు కూడా రచయిత. పూర్ణచంద్ర తేజస్వి రచించిన కొన్ని పుస్తకాలు అన్ని భాషలకి, భారతంలో అన్ని భాషలకి అవతరితమైనాయి. ఆ కువెంపు ఇది కొడుకు, వాడు తేజస్వి భార్య రాజేశ్వరి. తేజస్వి మరియు రాజేశ్వరి ఇద్దరు మొదటిసారిగా మంత్రమాంగల్యం పెళ్లి చేసుకున్నారు. ఆ దావులే మేము పోతుంటాము. మేము అలాగేనే ఆ మంత్రమాంగల్యం పెళ్లిళ్ళు వస్తా ఉంటాం. ఈ బసవన్న కళ్యాణ క్రాంతి 12వ శతాబ్దిలో కళ్యాణ క్రాంతి జరిగింది. దక్షిణ భారతంలో, కర్ణాటక రాష్ట్రంలో అది కళ్యాణ క్రాంతి అని జనప్రియమైంది. కళ్యాణ క్రాంతి ఒక రాజు అథవా లేక రాణి దేశ విస్తరణ కోసము ఇంకొక రాణి లేక రాజు మీద పోరాటం చేస్తారే, అటువంటిది కాదది. అటువంటి క్రాంతి కాదది. లేక భూమిని ఇయ్యలేదు అని అన్నదమ్ముల నడుమ వ్యాజ్యం వచ్చి, ఇబ్బంది వచ్చి, దాయాది కలహమయ్యిందే మహాభారతంలో, అటువంటి క్రాంతి కాదని. లేక స్త్రీ కోసము ఎప్పుడో ఒక యుద్ధమైందని, ఇది గ్రంథాలు ఏమాత్రం నిజమో నాకు తెలీదు. అది నిజము కూడా కాదది. అది కాల్పనిక కవులు రచించిన కాల్పనిక కృతులవి. దాంట్లో రాముడి మీద యుద్ధం చేశాడు, అటువంటి క్రాంతి కాదు ఇది కళ్యాణ క్రాంతి అంటే. కళ్యాణ క్రాంతి ఎందుకు అయిందంటే కుల నిర్మూలన గురించి బసవಣ್ణ ఏనాడో ఆలోచించాడు, ఏనాడో పోరాటం చేశాడు. 12వ శతాబ్దిలో వాడు బసవಣ್ణ ఒక మాదార అది చెప్పులు కుట్టేవాడు. కళ్యాణమ్మ మరియు అరళయ్య దంపతులు, అరళయ్య అని కళ్యాణమ్మ అనే దంపతులు చెప్పులు కుట్టే కులానికి చెందిన వారు. వారి కొడుకు శీలవంతుడికి బాపునోళ్ళ ఇంటి బాపునోడు వాడు మంత్రి.
మధువరస అని. ఆ మధువరస కూతురు శీలవతి, లావణ్యవతి. వీడు శీలవంత, అది లావణ్యవతిని తెచ్చి శీలవంతునికి ఇచ్చి పెళ్లి చేసి ఏ కులం మతాన్ని నిర్మూలన చేయాలి అని బసవಣ್ణ ఆనాడనే ఈ పోరాటం చేశాడు. అందువల్ల ఒక కుల నిర్మూలన వద్ద కుల సంకర అంటే కులాంతరం చేసి అన్ని కులాలను కూలు చేసి హిందూ సనాతన ఏమని మేము చెప్తామో అట్లంతా పాడు చేసి అన్ని ఒకటే అవ్వాలని ఒక పెళ్లి చేశాడు బసవಣ್ణ. అందువల్ల కళ్యాణ క్రాంతి జరిగింది. బసవಣ್ణ రాసిన, బసవಣ್ణ జొతలో ఉండిన అల్లమ ప్రభు, అక్క మహాదేవి ఎన్నో లక్షల మేలే 96,000 వచనకారులు, 770 అమరగణంతుడు అంటాం మేము కన్నడంలో. అంటే 1,96,000 వచనకారులు, 770 అమరగణంతులు వారు చేసి ఇది అనుభవ మంటపం అని పెట్టి, అనుభవ మంటపం, ఆ అనుభవ మంటపంలో ఆధ్యాత్మిక విచారాలు, అనుభవ విచారాలు చర్చించి ఏ రకంగా ఇది కులం అనే ఒక కుట్ర, ఒక వ్యాధి, ఒక క్యాన్సర్, దాన్ని తీసి వేయాలని ఆలోచన చేశారు వారు. బసవಣ್ణ తోడు ఉండిన అనేక వచనకారులు. అందువల్ల ఇది కళ్యాణ క్రాంతి జరిగింది. వచనకారులు చంపారు, పాపనోళ్ళు ఇది కాల్చి బూడిద చేశారు, వచన కట్టులు, వచన పుస్తకాలు. అటువంటి పెద్ద ఇబ్బంది, ఒక పెద్ద రక్తపాతం చేశారు. ఎందుకంటే ఎక్కువ కులం అది కాపాడుతాను దానికోసం. సార్ గారికి చాలా డెప్త్ గా దాన్ని అధ్యయనం చేసుకున్నారు, చెప్పాలని తపన ఉండేది. కాకపోతే తెలుగు భాష వీళ్ళ వాసన ఉన్న గ్రామం తెలుగు బార్డర్ విలేజ్ అయినప్పటికీ ఆ తెలుగు ప్రభావంతో వాళ్ళే చెప్పారు. ఇందాక సాహిత్య కృషితో ఆసక్తికరంగా ఉన్నప్పుడు తెలుగు పుస్తకాలని అధ్యయనం చేసి తెలుసుకున్న తెలుగు భాషలో మాట్లాడదలుచుకుంటాను అని చెప్తున్నారు. కన్నడలో అయితే చాలా స్పష్టంగా మీకు తెలియదు. వీళ్ళు చాలా పేరు పొందిన వక్త కర్ణాటకలో. ఎక్కడ కులాంతర పెళ్లిళ్ళు, మతాంతర పెళ్లిళ్ళు, మళ్ళీ దండల పెళ్లిళ్ళు జరిగితే వీళ్ళు ఉండాలి. అలాంటి ముఖ్యస్థుడు. అంతేకాకుండా వీళ్ళు చేసిన రచనలు 4 యూనివర్సిటీలో, కర్ణాటకలో 7 యూనివర్సిటీలో పాఠ్యాలుగా అన్ని బిఎస్సి బీకామ్ ఎంఏ చదువుతా ఉన్న పిల్లలు నా పుస్తకాలు చదువుతూ ఉన్నారు కర్ణాటక రాష్ట్రంలో. అలాంటి వస్తూ ఉన్నది నిజమే. కాకపోతే మీకు అందించలేకపోయి తపన వాళ్ళని ఆడుతుంది. ఎంతో కొంత అర్థమైందని భావిస్తాను. చాలా దయవిಟ್ಟು తెలుగులో ಎಷ್ಟು అಷ್ಟೇ మాట్లాడండి. ట్రాన్స్లేషన్ ప్లీజ్. ఆ బసవಣ್ణ వాళ్ళది ఒక వచనం ఉంది కన్నడంలో, నేను చెప్తాను. కల్లు దేవరు దేవరల్ల, మಣ್ಣు దేవరు ದೇವರಲ್ಲ, ಮರ ದೇವರು ದೇವರಲ್ಲ. ಕಲ್ಲು ದೇವರು ದೇವರಲ್ಲ, ಮಣ್ಣು ದೇವರು ದೇವರಲ್ಲ, ಮರ ದೇವರು ದೇವರಲ್ಲ, ಪಂಚಲೋಕದಿಂದ ಮಾಡಿದ ದೇವರು ದೇವರಲ್ಲ. ಗೋಕರ್ಣ, ಕಾಶಿ, ಕೇದಾರ, ರಾಮೇಶ್ವರಂ ಮೊದಲಾದ ಪುಣ್ಯ ಕ್ಷೇತ್ರಗಳು, ತೀರ್ಥಕ್ಷೇತ್ರಗಳ ದೇವರುಗಳು ಅಲ್ಲ. ತನ್ನ ತಾನರಿದವನಿಗೆ ತಾನೇ ದೇವರು ಕಾಣ. అప్రమాణ కూడల సంగమ దేవ, నీవే తెలియాలా, నీలో ఉన్నాడు ఆ దేవుడా అని చెప్పాడు కైవార నారాయణ తాతయ్య వారు. మీరే మిమ్మల్ని తెలుసుకుంటే, ఏమని అర్థం చేసుకుంటే మీలోనే దేవుడు ఉన్నాడు అని అన్నమాట. దేవుడు ఉండాడో లేదో బుద్ధన
బుద్ధ ఎదుటి ప్రశ్న వచ్చింది. బుద్ధ చెప్పాడు, దేవుడు ఉండాడో లేదో ఆ ప్రశ్న గౌరవము. మా ఎదుటి మా చుట్టుపక్కల మనిషి ఉంటాడు. మనిషిని మేము ఆలోచన చేయాలి, అవగాహన చేయాలి. మా భావజాలంలో మనుష్య గురించి మరియు మనుష్య చుట్టుపక్కల ఉండే జీవ జంతువులు ఏమున్నాయి, ఆ జీవుల గురించే ఆ జీవుల మీదే ఉండొచ్చు. కానీ మాకి మీ అనుభవానికి రానిన ఆ దేవుడు గురించి మాకి ఆలోచన వద్దు అని ఆ బుద్ధ గురుడే చెప్పాడు. అవునా కానా? ఆ బుద్ధ గురువు మనుష్య గురించి మేము ఆలోచన చేయాలి అని. ఇక్కడ ఏమంటే కల్లు దేవరు లాంటి రాయి అది దేవుడు కాదు. మర దేవరుల ఎక్కడ చెక్కి దాంట్లో దేవుడిని దిద్దుతాడు చూడండి, అది దేవుడు కాదు. మరియు మన్ను మన్నులో గణపతి చేసినారు, అదే దేవుడు కాదు. ఇట్లా రాయి మన్ను కట్ట ఏమి దేవుడు కాదు. బసవಣ್ణ అట్లా చెప్పినాడు. మనతో మేము మమ్మల్ని అర్థం చేసుకుంటే, అంటే మా చుట్టుపక్కల మా తోడే ఉండిన మనుష్య అర్థం చేసుకుంటే అదంతా పెద్ద విషయము ఏమీ లేదని చెప్పిన మాట అది. ఈ గొప్ప విషయం నేను మాట్లాడి ఎన్నో దార్శనికుల గురించి నేను మాట్లాడవచ్చు. నేను నిన్ననే చెప్పాను ఏమంటే, నేను మాట్లాడేదానికి వచ్చిన వాడు కాదు. నేను మా మాటని వినడానికి వచ్చిన ఒక అత్యంత చిన్న మీ సహోదరుడు, మీ తమ్ముడు, మీ కొడుకు, మీ అల్లుడు. ఇట్లా నన్ను మీరు కనుక్కోవచ్చు. మీ అన్నయ్య, మీ అల్లుడు అట్లా. అవునవును. తమ్ముడు ఒక చిన్న ఉద్యమకారుడు తోడు ఉండే ఒక ఎంఎన్ఎస్ జొత్తులో మన గుర్తింపు చేసుకోవడానికి వచ్చిన తమ్ముడికి ఒక భుజం బలం ఇచ్చేదానికి కర్ణాటకలో తమ్ముడు నేను నీతోటి ఎప్పుడు ఉంటాను, ఎప్పుడు ఉన్నాను. నిన్న కూడా నేను నీతోడే ఉంటే రేపు కూడా నేను ఉంటాను, తోడే ఉంటాను, జతలే ఉంటాము. మేమిద్దరు మా అన్నయ్య పెద్దన్నయ్య వారు సేరి మేము జతలో పోదాము. ఇటువంటి నేను నివేదిక చేస్తూ ఆఖరి మాట ఏంటంటే, మా ఎంఎన్ఎస్ ఏది జాతి అంటే కులమును ఎదుర్కొంటుంది, అడ్డుకుంటుంది. డిఫరెన్సియేషన్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్, మేల్ ఫీమేల్, దీన్ని ఎదుర్కొంటుంది. నాయకత్వం, మహిళా నాయకత్వం ప్రధానంగా ఉంది. అది గర్వం, నిజంగా గర్వము. అంబేద్కర్ ఇది కుల నిర్మూలన గురించి దీన్ని రాశారు, అనిలేషన్ ఆఫ్ కాస్ట్. ఆ పనిని బసవಣ್ణ చేసినారు, అంబేద్కర్ చేసినారు. ఆ పనినే ఇప్పుడు ఎంఎన్ఎస్ చేస్తూ ఉంది, మీరందరూ చేస్తూ ఉన్నారు. అది నాకే చెప్పుకోవడానికి గర్వము. ఇట్లని చెప్తా అందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా మాటలు అరుకు మురుకు తెలుగు మాటలను విన్న మీరందరికీ మీ పెద్ద హృదయానికి పెద్ద జై భీమ్ దండాలు. జై భీమ్. థ్యాంక్ యూ సార్. సార్ మీకు తెలుగు రాకున్నా కానీ ఏదో చెప్పాలన్న ఉత్సాహం చూస్తుంటే మాకు కూడా కన్నడ నేర్చుకోవాలన్న ప్రోత్సాహం కలుగుతుంది సార్.